అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు కరివేపాకు పొడి తయారు చేయబోతున్నాను. దీన్ని ఇడ్లీలోకి ఉపయోగించుకోవచ్చు, పులిహారంలోకి ఉపయోగించుకోవచ్చు, వేడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాల్సింది మీకు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు నూనె వేసుకుంటున్నా. నూనె వేడెక్కింది. ఇప్పుడు 20 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. రెండు స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, మిరపకాయలు వేగిపోయినాయి. తీసి ప్లేట్లో వేసుకొని మనం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఈ కరివేపాకు 1/4 కిలో కరివేపాకు ఇది. దీన్ని మనం ముందుగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఆరిపోయింది. దీన్ని మనము పాన్లో వేసి బాగా వేయించుకోవాలి. మా రోజుల్లో కుండ బగలగొట్టి చుట్టూ రౌండ్గా బాండల్లాగా తయారు చేసుకొని దాంట్లో వేయించుకునేది. మేము అన్ని దాంట్లోనే వేయించుకునేది. పెసలు, మినువులు అన్ని దాంట్లో వేయించుకొని చేసుకునేవాళ్ళము. అప్పుడు మేము పెసలు వేయించుకొని ఇసురుకొని పప్పు చేసుకునేవాళ్ళము. మినువులు వేయించుకొని ఇసురుకొని ఇడ్లీ దోశ చేసుకునేవాళ్ళము. ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటున్నారు అవన్నీను? ఇప్పుడు పాన్లు వచ్చేసింది. అన్ని ఇదిగో పాన్లో చేస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి, కరివేపాకుని బాగా వాడిపోయేంత వరకు ఇలాగే వాడుకుంటుండాలి. మనం గడితో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, మంచి సువాసన వస్తూ ఉంది. ఆకు వేగుతూ ఉంటే ఇలా వేయించుకోవాలి. మనము బాగా వేగిన తర్వాత పొడి చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆకు బాగా వేగిపోయింది. ఇలా పట్టుకుంటే ఇట్లా పొడి అయిపోవాలి. ఈ విధంగా అప్పుడు వేగిపోయినట్టే బాగా. ఇంకా స్టవ్ కట్టేసి మనము మిక్సీ పట్టుకున్నాం. ఈ మిరపకాయలు ఇవి 2 కలిపి మిక్సీ చేసుకున్నాం. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాం. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. పౌడర్ లాగా బాగా చేసుకొని ఇప్పుడు నేను బౌల్లో వేసుకుంటున్నా. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని ట్రై చేసి చూడండి. చూసి మాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.